సెంట్రల్లో వస్తుంది హార్ట్ పెయిన్ అనేది. సెంట్రల్ చెస్ట్ పెయిన్ బరువుగా కానీ మంటగా కానీ వస్తుంది. బ్యాక్కు రేడియేట్ అవ్వచ్చు, థ్రోట్కు రేడియేట్ అవ్వచ్చు, జా కింద రేడియేట్ అవ్వచ్చు, షోల్డర్కి రావచ్చు, బోత్ ఆర్మ్స్ రావచ్చు. సో ఇది క్లాసికల్ హార్ట్ పెయిన్. ఈవెన్ జా కూడా ఇన్వాల్వ్ అవుతాయి. జా కింద కొంతమంది జా దగ్గర కూడా నొప్పి వస్తుంది, అది కూడా హార్ట్ పెయినే. థ్రోట్లో వచ్చిన హార్ట్ పెయినే, కడుపు దగ్గర వచ్చిన హార్ట్ పెయిన్, అంబలికస్ పైన ఎక్కడ నొప్పి వచ్చినా హార్ట్ పెయిన్ కావచ్చు, రెండు పక్కల చేతులకు రావచ్చు. కాబట్టి ఇట్లాంటి పెయిన్ ఎప్పుడన్నా వచ్చింది అంటే వెంటనే దానికి చెకప్ చేసుకోవడం ఎంతైనా మంచిది. సివియర్గా ఉంటుందా సార్ ఎక్కడ వచ్చిన పెయిన్? అది టాలరెన్స్ని బట్టి ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ దే విల్ వాక్ ఇన్ అండ్ గెట్ అన్ ఈసీజీ డన్, చూస్తే హార్ట్ అటాక్ ఉంటుంది. కొంతమంది చాలా సివియర్ పెయిన్తో అరుస్తూ వస్తారు. అది డిపెండ్స్ ఆన్ ద టాలరెన్స్ ఆఫ్ ది పేషెంట్. బట్ క్యారెక్టర్ ఆఫ్ ది పెయిన్, సెంట్రల్ చెస్ట్ పెయిన్ టిపికల్గా ఉంటే ఆల్వేస్ వీ హ్యావ్ టు సస్పెక్ట్ హార్ట్ అటాక్.